నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. జూన్ 2, 2024 తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవ వేడుకల నిర్వహణపై సింగరేణి ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన జీఎం దీక్షితులు. సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2న ఆదివారం ఉదయం 8 గంటలకు కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం హెడ్ ఆఫీసు సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు పూలమాలలతో నివాళులర్పించడం జరుగుతుందని, అనంతరం ప్రకాశం స్టేడియంలో జరిగే పీరియడ్తో పాటుగా పలు కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం హాజరవుతారని తెలిపారు. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి ప్రకాశం స్టేడియంలో ప్రముఖ బుల్లితెర కళాకారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమాలకు కార్మికులు, వారి కుటుంబాలతో పాటుగా కొత్తగూడెం పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమాలకు హాజరై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించుకోబోతున్నారు. సింగరేణి కాలేజ్ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా ఏరియాల్లో 11 ఏరియాలలో కూడా జరుపుకోబోతుంది. సెంట్రల్ ఫంక్షన్ మన కొత్తగూడెం కార్పొరేటర్ ఆఫీస్ తరఫున నిర్వహించుకోబోతున్నాము. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ ఎన్ బలరాం గారు, ప్రియతమ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముందుగా ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ లో ఒక చిన్న ఫంక్షన్ లో మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ తల్లికి నివాళులు అర్పించుకుని, అలాగే అమరవీరులైనటువంటి తెలంగాణ అమరవీరులకు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. దీనిలో మన ఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారు పాల్గొంటారు. ఆ తర్వాత సెంట్రల్ ఫంక్షన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. శ్రీ ఎన్ బలరాం గారు, ప్రియతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ ద్వారా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత మంచి పరేడ్ అది ఉంటుంది. సెక్యూరిటీ స్టాఫ్ మరియు హౌస్ అండ్ గైడ్స్ తోటి స్కూల్స్ ఎలాగో హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఈసారి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎప్పుడు కూడా పాల్గొంటారు. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలు. సాయంత్రం మంచి ఈవెంట్ కోఆర్డినేటర్ కే శరత్ గారి ద్వారా చక్కటి కార్యక్రమాలు ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ కూడా అక్కడ పెడుతున్నాము. కాబట్టి దయచేసి అందరూ ఉద్యోగులు, సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులు, పురప్రముఖులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ నగరంలోని వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలను మరింత ఘనంగా, విజయవంతంగా చేసుకోవాలని అందరినీ కోరుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం వల్ల మన అందరం కూడా మళ్ళా పునరంకితం అవుతాము. రాష్ట్ర సేవలో మనం అందరం కూడా పునరంకితం అవుతాము, రీఎనర్జీ అవుతాం, ఎనర్జీస్ మళ్ళీ రీగెయిన్ అవుతాం. సో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి మరింత ఆనందాన్ని తేవాలని చెప్పేసి థ్యాంక్ యూ. విలేకరుల సమావేశంలో అనంతరం ప్రత్యేక కార్యక్రమాలతో రూపొందించిన బ్రోచర్ను సంస్థ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీఎం దీక్షితులు, ఏజీఎం శ్రీనివాసులు, అధికారులు సుశీల్, శ్రీనివాస్, వరప్రసాద్, పాస్ నెట్ తదితరులు పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.